నమస్కారం. మా బాబుగారు ముఖ్యమంత్రి అయిన ఒక్క రోజులోనే ఏదైతే ఎలక్షన్ టైంలో మాట ఇచ్చారో ఆ మాట ఆయన నిలబెట్టుకున్నారు. నా మొదటి సంతకం మెగా డిఎస్సి మీద పెడతానన్నాడు. మెగా డిఎస్సి మీద సంతకం చేశాడు. అదే కాకుండా 4,000 పెంపు చేసి పింఛన్ ప్రతి ఒక్కరూ కూడా అర్హులైన వారికి అందించాలని, నైపుణ్య గణన మీద ఎంతోమంది యువతకు అవగాహన తెప్పించాలని, అన్నా క్యాంటీన్లను మళ్ళీ తిరిగి తెరవాలని ఆయన సంతకాలు చేశారు. నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది చంద్రబాబు నాయుడు గారని. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా రాష్ట్రంలో పండగ వాతావరణం నెలకొనిందని అంటున్నారు. మాకు కూడా తెలుగుదేశం కార్యకర్తలుగా మేము బాబు గారిని అభినందిస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా మా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత గారికి హోమ్ మినిస్టర్గా నియామకం చేశారు. చాలా సంతోషంగా ఉంది. కంగ్రాచులేషన్స్ అనితక్క. గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ చేత ఎన్నో అవమానాలు తిన్న మా రాష్ట్ర అధ్యక్షులు ఒక దళిత బిడ్డ ఈరోజు హోమ్ మినిస్టర్గా సారు నియామకం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఎవరైతే గతంలో ఎవరెవరిని ఆడపిల్లల్ని వేధించారో ప్రతి ఒక్కరికి కూడా శిక్ష పడేలాగా అనితక్క చేస్తారు. కంగ్రాచులేషన్స్ అనితక్క. ఈరోజు రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టంగా భావించాలి. ఎందుకంటే గత ప్రభుత్వంలో మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలని ప్రజల్లో దృష్టిలో పెట్టుకొని ఓటు ద్వారా ఆయనకు బుద్ధి చెప్పి గద్దెదించారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి దళితులపైన అనేక దాడులు చేయించాడు. అలాగే డోర్ డెలివరీ చంపేసి డోర్ డెలివరీ చేయించిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డిదే. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలందరూ గుర్తుపెట్టుకొని ఎలాగైనా ఓటు ద్వారా ఈ జగన్మోహన్ రెడ్డి గద్దె దింపితే తప్ప బడుగు బలహీన వర్గాలు బాగుపడవనే ఆలోచనలతో అతని గద్దె దించిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి ఏకైక సీఎం 4వసారి ఆయన ప్రమాణ స్వీకారానికి కూడా ప్రజలు తండోపతండాలుగా వెళ్ళి విజయవంతం చేశారు. ఇలాంటిది చూసి ఓర్వలేక మనకి ఈ జగన్మోహన్ రెడ్డి చాలా విడ్డూరంగా మాట్లాడుతున్నాడు, దేవుని మీద భారం మోపుతున్నాడు, ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. అలాగే ఎంతోమంది పైన అరాచకాలు సృష్టిస్తున్నారు వీళ్ళు. ఇలాంటి వాళ్ళని అణగదొక్కాలంటే హోంశాఖగా మా వలగలపూడి అనితక్క గారికి ఆ యొక్క శాఖను కేటాయించింది మా నారా చంద్రబాబు నాయుడు గారిని మేము ఘంటాపథంగా చెప్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మేము చేయబోయే ప్రతి కార్యక్రమాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్తాము, ప్రజలకు మంచి చేసే పరిస్థితుల్లో తీసుకొస్తాము. అలాగే గత ప్రభుత్వంలో అనితక్క గారు మహిళలపై జరుగుతున్న అరాచకాలను డీజీపీ వరకు తీసుకెళ్లాలని చూస్తే అక్కడ గేటు బయట నిలబెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి వారిని ఎలా అణగదొక్కాలి అన్న ఆలోచనతో మా చంద్రబాబు నాయుడు గారు అనిత గారిని హోంశాఖగా నియమించారు మంత్రిగా. ఇలా చేస్తూ అనేక పరిస్థితుల్లో మా దళితులందరికీ న్యాయం చేసే నాయకుడు ఎవరంటే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారే అని ఈరోజు మేము ఘంటాపథంగా చెప్తున్నాం. అలాగే ఈరోజు మెగా డిఎస్సిని కూడా విడుదల చేసిండేది ఏకైక ముఖ్యమంత్రిగా మా నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై భీమ్. చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేల క్యాండిడేట్ ఎంపిక చేసిన తర్వాత అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి అనంత అంటే అభివృద్ధి అంటే అనంత అన్నోడు, దగ్గుబాటేవుడు, నాన్ లోకలు, వల్గర్గా ఇట్లానే మాట్లాడినాడు. నాన్ లోకలు అది అన్నాడు. ఈరోజు దగ్గుబాటు అన్న మెజార్టీ చూసి అనంత ఊరిడ్చి పారిపోయినాడు. అనంత చంద్రారెడ్డి వాళ్ళ వర్గము అంతా.